నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. వైభవంగా ప్రారంభమైన శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు, నేత్రపర్వంగా స్నాపన తిరుమంజన. తిరుపతి శ్రీ తోతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలకు హాజరైన అశేష భక్తజనం, అమ్మవారి విశ్వరూప దర్శనంతో పరిసమాప్తమైన జాతర మహోత్సవాలు. అంగరంగ వైభవంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు, పలు వాహన సేవల్లో భక్తులను అనుగ్రహిస్తున్న స్వామివారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఘనంగా నరసింహస్వామి వారి జయంతి వేడుకలు. కనుమరాయకొండ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. ఇక వార్తలోని వివరాలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన బుధవారం ఉదయం గోవిందరాజస్వామి వారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. భక్తజన బృందాల చెక్క భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఓషధులు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అట్టి సూర్యప్రభను అధిష్ఠించి స్వామివారు ఊరేగడం ఆనందదాయకం. అనంతరం ఉదయం 9:30 గంటల నుండి 10:30 గంటల వరకు శ్రీ భూ సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నాపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనంతో అభిషేకం చేశారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. వాహన సేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, సూపరింటెండెంట్ మోహన్ రావు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన గురువారం రథోత్సవం వైభవంగా జరగనుంది. ఉదయం 6:35 నుండి రథంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు స్వామివారు. రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు. జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ చేసిన అరాచకాలు దాదాపు 400 వీడియోలు అంతర్జాలంలో ఉన్నాయని, వీటిని పరిశీలిస్తే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేక ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అన్న సందేహం కలుగుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు భాజపా నేతలు వరప్రసాద్, పెనుబాల చంద్రశేఖర్, మల్లకుప్పం శేఖర్, నరేన్, నాదముని తదితరులతో కలిసి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ చట్టసభలు దేవాలయాలతో సమానమన్నారు. అలాంటిది చంద్రగిరి, తాడిపత్రి, తెనాలి తదితర ప్రాంతాల్లో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద వైసీపీ నాయకులు అరాచకాలకు పాల్పడ్డారన్నారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ను అప్పుల ప్రదేశ్గా మార్చారన్నారు. జగన్ విదేశీ పర్యటన గురించి ప్రస్తావిస్తూ ఎన్నికల కౌంటింగ్ తర్వాత ఇక పర్మనెంట్గా జగన్ విదేశాలకు పరిమితం కావచ్చన్నారు. వైసీపీ ప్రధాన నేతలు ప్రతిపక్షాలకు ఛాలెంజ్లు విసురుతున్నారని విమర్శించారు. వైసీపీ పతనం రోజుల్లోనే ఉందని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల్ని మీ ద్వారా ప్రజలకి చూపించాలని, ప్రజలు పడుతున్న కష్టాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఎవరి వల్ల పడుతున్నారు, ఎందుకోసం పడుతున్నారు, ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో ఒకసారి ప్రజలందరూ తెలుసుకోవాలి. చట్టసభలో దేవాలయాలతో సమానం. ఇలాంటి ఈవీఎంని ఎమ్మెల్యే బుద్ధుందని అడుగుతున్నాం.
నువ్వు ఎలాగయ్యాను ఎన్నికయ్యావు నువ్వు 3 పర్యాయాలు? ఇలాంటి రౌడీలకి గూండాలకి టికెట్ ఇస్తావా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు మళ్ళా పరిచయం చేసేటప్పుడు మంచివాడని చెప్పి పరిచయం చేస్తాడు. ఇదేనా ఈవీఎంలు ధ్వంసం చేయడం? రెండో వీడియోలో ఎందుకు ఈవీఎంలు ధ్వంసం చేశామని చెప్పి ప్రశ్నించే మహిళని మేము మాటల్లో కూడా చెప్పలే మిత్రులారా. మీరు ఆ వీడియో కానీ జాగ్రత్తగా వింటే మహిళా లోకం తల దించుకునే విధంగా మహిళల్ని దూషించారు. 3వ వీడియో తాడిపత్రి ఎమ్మెల్యే విన్నారు కదా, టీడీపీ వచ్చినా జనసేన వచ్చినా వైసీపీ వచ్చినా 3 నెలల వేట మొదలు పెడతాయంట. వేట అంటే ఫ్రాక్షన్ వేటని మొదలు పెడతానంటున్నాడు. ఎంత బరి తెగించావు పెద్దారెడ్డి నువ్వు? ఏం మాట్లాడేవాళ్ళు లేరనుకుంటున్నారా? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇంకో వీడియో తెనాల్లో క్యూ లైన్ లో వచ్చి ఓటేయ్యా అని చెప్పి ఎమ్మెల్యే అభ్యర్థిని అక్కడ ఓటర్ ప్రశ్నించేందుకు చెంపదెబ్బ కొడతావా? ఈ రోజు 175 నియోజకవర్గాల్లో మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 13వ తేదీ జరిగినట్టు ఎన్నికల్లో ఆల్రెడీ కొట్టారు మిమ్మల్ని. మీకు అది ఇంకా కనపడట్లే. ఇంకా వాపు లోపలికి దాచిపెట్టుకున్నారు. వాపుని లోపలికి దాచిపెట్టుకున్నారు. ఆల్రెడీ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికార పార్టీ 175 అసెంబ్లీ నియోజకవర్గం నిలబడిన మీ అందరికీ చెంప చెల్లుమనే విధంగా తీర్పు ఇచ్చారు. 4వ తేదీ ఆ తీర్పు ప్రజాక్షేత్రం నుంచి బయటికి రాబోతోంది మిత్రులారా. శ్రీకాళహస్తిలో చిన్న కొట్టాయి 6వ రోజు ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో చిన్న కొట్టాయి ఉత్సవం 6వ రోజు మంగళవారం సాయంత్రం ఆలయంలోని అలంకార మండపం వద్ద స్వామి అమ్మవార్ల ఉత్సవాలను చక్కగా సూరి గురుకులు అలంకరించారు. వేసవి కాలంలో చిన్న కొట్టాయి ఉత్సవాలను 10 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. చిన్న కొట్టాయి ఉత్సవం సందర్భంగా అలంకార మండపాన్ని చక్కగా మామిడి తోరణాలతో, అరటి చెట్లతో ముస్తాబు చేశారు. ఆలయ పురోహితులు అర్ధగిరి స్వామి వేదమంత్రాలను పఠిస్తూ ఉండగా ఆలయ అర్చకులు కరుణాకర గురుకుల్ ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ఊరేగింపుగా ఆవరణలోని పొగడ చెట్టు కిందకు తీసుకువచ్చారు. కాగా ఇక్కడ చక్కగా వట్టివేళ్ల పరదాలు ఏర్పాటు చేశారు. స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు షోడశ అభిషేకాలు జరిపారు. ఆలయ అర్చకులు చక్కగా అలంకరించి పూజలు, నైవేద్యాలు అందించారు. తరువాత ఊరేగింపు నిర్వహించారు. అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను వేయించేపు చేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపును ప్రశాంతంగా జరిపించడమే ప్రస్తుతం తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. తిరుపతి జిల్లా నూతన పోలీసు సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన వి హర్షవర్ధన్ రాజు శ్రీకాళహస్తిలోని డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు అప్పగించిన బాధ్యతను సవాల్గా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇప్పటికే ప్రజలిచ్చిన తీర్పు నిక్షిప్తం చేయబడింది. లెక్కింపు మాత్రమే మిగిలింది. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా జరిపించడమే ప్రస్తుతం తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని తెలియజేశారు. దానికి సంబంధించి పోలీసు శాఖ ప్రణాళికను రూపొందించి తగిన బందోబస్తు ఏర్పాటు చేసుకుని సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. కావున ప్రజలు, రాజకీయ ప్రతినిధులు చట్టానికి వ్యతిరేకంగా పనిచేయడం వంటి మానేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కాబట్టి అందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. అలాగే పాత్రికేయుల మిత్రుల సహాయ సహకారాలు అవసరముందని తెలియజేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖకు నిత్యం సహకరించాలని ఆశించారు. పోలీసు శాఖ ప్రతిష్టను పెంపొందించే విధంగా పనిచేస్తారని, అలా పనిచేసే విధంగా తాను ముందుండి నడిపిస్తానని తెలిపారు. తిరుపతిలో శ్రీ పద్మావతి కాలేజీ వద్ద జరిగిన సంఘటనపై ఇప్పటికే అనేక మందిని విచారిస్తున్నామని, కొంతమందిని బైండ్ ఓవర్ చేసుకుని రిమాండ్కు తరలించామని, తిరుపతి, చంద్రగిరిలో మరికొంతమందిపై గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలో వారిని కూడా పట్టుకుని విచారిస్తామని తెలియజేశారు. మొన్నే మనకు 13వ తేదీ ఎలక్షన్స్ అయ్యాయి అండ్ దానికి సంబంధించి కౌంటింగ్ మనకు పద్మావతి కాలేజ్లో జూన్ 4th రోజు కౌంటింగ్ ఉంది. సో దానికి సంబంధించి బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసుకుంటున్నాము. అయితే మీ అందరికీ తెలిసిన విషయమే, మొన్న అయిన తర్వాత కూడా పోస్ట్ పోల్
ఇన్సిడెంట్స్ అక్కడక్కడ రాష్ట్రంలో జరిగాయి. అలాగే మన దగ్గర కూడా కౌంటింగ్ హాల్ దగ్గర ఇన్సిడెంట్ జరగటం, తర్వాత తదుపరి పరిణామాల దృష్ట్యా ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ కావడం కానీ చాలా అయ్యాయి. ఇప్పుడు ఈ కౌంటింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా మంచిగా నిర్వహించాలని చెప్పి అధికారులందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ కేసెస్ మనం 2 కేసులు రిజిస్టర్ చేయటం జరిగింది ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద. మొత్తం మనకు జిల్లాలో ఆ రోజు పోల్ రోజు కావచ్చు, ముందు కావచ్చు, కానీ టోటల్గా మొత్తం మనకు పోల్ డే రోజు, పోస్ట్ పోల్ టైంలో దాదాపు 22 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది జిల్లాలో. దాంట్లో మొత్తంగా 174 మందిని మనము ముద్దాయిలుగా ఆ రోజు వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేర్లు పెట్టినట్లయితే, తర్వాత అదనంగా ఇంకొక 80 మందిని మనం గుర్తించాము. దాంట్లో 14 మందిని రిమాండ్ చేసి జ్యుడిషియల్ కస్టడీ పంపించడం జరిగింది. అలాగే ఇంకొక 103 మందికి మనము నోటీసెస్ సర్వ్ చేశాము. ఇంకా ఒక 81 మందికి మనం ఇంకా వాళ్ళని పట్టుకొని వాళ్ళని రిమాండ్ చేయటం కానీ 41 నోటీసెస్ ఇష్యూ చేయటం కానీ చేయాల్సి ఉంది. సో దాని గురించి అంతా కూడా టీమ్స్ ఫామ్ చేశాము. తిరుపతిలో కానీ చంద్రగిరిలో కానీ టీమ్స్ ఫామ్ చేసి వీళ్ళందరూ కూడా అయిన తర్వాత ఎక్కడికక్కడో ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసి పరారై ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా కానీ మనం టీమ్స్ పంపించి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే విధంగా మనం ఎఫర్ట్స్ చేస్తున్నాం. శ్రీకాళహస్తి పట్టణం బీపీ అగ్రహారంలో గల గంగమ్మ జాతర తిరుపతి గంగమ్మ జాతర రోజు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. అందులో భాగంగా బుధవారం బీపీ అగ్రహారంలో వెలిసి ఉన్న గంగమ్మ ఆలయం గంగమ్మ జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి మూల విరాట్కు ఉదయం వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం ఉత్సవ విగ్రహానికి వివిధ రకాల పుష్పాలతో గజమాలలతో సుందరంగా కొలువుదీర్చారు. భక్తులు 1000 కళ్ల దుత్తలతో అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి కృపా కటాక్షానికి పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు చెంచురత్నం యాదవ్, జాతర కమిటీ యూత్ పాల్గొన్నారు. శ్రీకాళహస్తేశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన భక్త కన్నప్పకొండపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి జయంతి సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీకాళహస్తేశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు దంపతులు పాల్గొన్నారు. ముందుగా కలశ స్థాపన చేసి ప్రత్యేక సుదర్శన హోమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పాలు, పెరుగు, పంచామృతం, గంధం, పసుపు, కుంకుమలు మరియు సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకర్ స్వామి గురుకుల్, ఉప ప్రధాన అర్చకులు దక్షిణామూర్తి, వేద పండితులు అర్ధగిరి, దేవస్థాన అధికారులు ఏఈ వేణుగోపాల్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ సూర్యప్రతాప్, దేవస్థాన సిబ్బంది చైర్మన్ సిసి సుదర్శన్ రెడ్డి, దేవస్థానం పరిచారకులు గోవింద్ శర్మ, చందు శర్మ, రాకేష్ శర్మ, పట్టణ ప్రముఖులు స్వర్ణమూర్తి, అలాగే దేవస్థాన సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి స్వామినః పరిపూర్ణ అనుగ్రహ అనుగ్రహ శుభకార్య ప్రాప్తిరస్తు ఆరోగ్య. రానున్నది ప్రాంతీయ పార్టీల పాలన అని, దీంతో ఈసారి బీజేపీ ప్రతిపక్ష స్థానంలో నిలుస్తుందని, మోదీకి ఈసారి ప్రధాని అయ్యే అవకాశాలు లేవని కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత తిరుపతి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు చింతామోహన్ మాట్లాడుతూ జరిగిన ఎన్నికల్లో వైకాపాపై వ్యతిరేకత స్పష్టంగా కనబడిందన్నారు. ఈసారి 100 కోట్లు ఓట్ల కోసం ఓటర్లకు పంచారని ఆరోపించారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో పబ్లిక్గా పంచుతున్న పోలీసు వ్యవస్థ మౌనం వహించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పుణ్యక్షేత్రంలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు చాలా అద్భుతంగా జరిగాయి. ఈ దఫా ఎప్పుడు నేను గత 40 సంవత్సరాల్లో ఎన్నికలు చూస్తూ వచ్చాను, కానీ ఈ దఫా తిరుపతి జిల్లాలో జరిగినటువంటి ఎన్నికలు చాలా అద్భుతం. అబ్బో, ఎస్పీ ఆఫీసు వెనకాలనే ఓటుకు 5,000 పంచుతుంటే నేను చెప్పినా పట్టించుకోలేదు. ఆ ఎస్పీ నాకు తెలిసిపోతాడని పోయాడు పాపం. వాళ్ళ ఇంటి వెనకాలనే 5,000 ఓటుకు 5 పల్లీదిలో పంచుతుంటే ఎస్పీ ఆఫీసు, దాని వెనకాలనే పల్లీది 5,000 పంచుతుంటే గమ్ముకున్నాడు దర్జాగా. నేను అనుకున్నా భలే ఎస్పీ దొరికాడా మనకని, మరి అనుకోకుండానే పంపించేసింది వ్యవస్థ. డిఎస్పీయే పంచాడు పాపం. ఈ మండలానికి ఇంత, ఆ మండలానికి ఇంత, ఈ నాయకుడికి ఇంత, ఆయనకి ఇంత. ఎందుకయా మీరు పోలీసులు ఉంటేమి,
మీకు దొంగలు చేయాల్సిన పని పోలీసులు చేస్తే పోలీసు వ్యవస్థకి ఏం విలువ ఉంటుంది? దొంగలు చేసే పని మీరు చేస్తే ఎట్లయా? ఒక పోలీస్ అధికారి నీకు ప్రేమ ఉంటే రాజీనామా పెట్టి ఎలక్షన్లో పోటీ చేయి, లేకపోతే నీకు ఇంకేదన్నా వ్యాపారం చేసుకో. పోలీసు డ్రెస్ వేసుకొని సీట్లో కూర్చొని నువ్వు 45 కోట్లు పంచుతా ఉంటే మేము చూస్తూ ఉండాలా? ఇది ఎక్కడ నేను చూడలేదయ్యా. నాకు అనుమానం ఉంది, బ్యాచ్లు తిరుగుతున్నాయి. మరి దొంగ ఈవీఎంలు కూడా ఆ ఆటో నగర్ దగ్గర ఏదో ఉన్నాయని వింటున్నాం. అది నిజం అబద్ధం తేలాల్సిన అవసరం ఉంది. మరి ఈ విధంగా రిమోట్తో మరి టీవీని మార్చినట్టుగా రిమోట్తో ఈవీఎంలు మార్చే విధానాలు కూడా ఉన్నాయని మేము వింటూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో జాగ్రత్త. నేను ఎలక్షన్ కమిషన్ భ్రష్టు పట్టిపోయే విధంగా కాకుండా జాగ్రత్తగా పారదర్శకంగా మంచి పద్ధతిలో జరిపించాలని నేను ఎలక్షన్ కమిషన్కి ఉన్నటువంటి పోలీసు అధికారులకు తెలియజేస్తూ, జగన్ పైన తీవ్రమైన వ్యతిరేకత నేను కళ్ళారా చూశాను. జగన్ వ్యతిరేకం, యాంటీ మోడీ ట్రెండ్ ఆంధ్రప్రదేశ్లో కనపడ్డాయి. వైసీపీ కార్యకర్తగా పనిచేస్తున్న ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని వెంటనే బదిలీ చేయాలని జనసేన పార్టీ తిరుపతి నేత కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు జనసేన పార్టీ నాయకులు ఆకేపాటి సుభాషిణి, సుమన్ బాబులతో కలిసి కిరణ్ రాయల్ మాట్లాడుతూ ఉమ్మడి పార్టీల కూటమి అధికారంలోకి రావాలని, విదేశాల నుండి సైతం ఏపీకి వచ్చి ఆంధ్రులు ఓట్లు వేశారని ఓటర్లను కొనియాడారు. జవహర్ రెడ్డి ఉన్నాడన్న ధైర్యంతో వైకాపా మూకలు ఈవీఎంలను బద్దలు కొట్టడానికి ప్రయత్నించాయని ఆరోపించారు. జవహర్ రెడ్డి వ్యవహారంపై ఢిల్లీలోని చీఫ్ ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాశామన్నారు. అలాగే పోస్టు ద్వారా ఢిల్లీలోని ఈసీకి అందేలా పంపామన్నారు. 43,000కు పైగా పోలింగ్ బూతులు రాష్ట్రంలో ఉంటే అందులో 34,000 పోలింగ్ బూతులకు సీసీ కెమెరాలు పెట్టి పోలింగ్ నిర్వహించారని, దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో దొంగ ఓట్ల వ్యవహార ప్లానింగ్ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు గ్రహించాలన్నారు. ఈవీఎంల తారుమారు లాంటివి జరిగితే నిజమైన ఓటర్లు వేసిన ఓట్లకు విలువ ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా వారం తర్వాత రిజల్ట్ వచ్చాక ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి అనే విధంగా చర్చానీయాంశంగా బ్రేకింగ్ న్యూస్, ఎప్పుడు ఏ బ్రేకింగ్ కోసం తెలియని పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రం ఉంది. దానికి కారణమైన వ్యక్తులు మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా మేమైతే ఒకటే చెప్తున్నాం, దీనికి అంతా కారణం సిఎస్ జవహర్ రెడ్డి గారు మాత్రమే. అనేకసార్లు చెప్పాం గతంలో కూడా, సిఎస్ జవహర్ రెడ్డి గారిని బదిలీ చేయండి, ఆయన ఉంటే ఎన్నికలు సజీవంగా జరగవని చెప్పాం. అదేవిధంగా జరిగింది. ఎంత ధైర్యం ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఒక పోటీ చేసిన అభ్యర్థి ఈవీఎం బద్దలు కొట్టినా జరిగిన వారమేది నిన్న బయటకు వచ్చింది. అంటే ఇలాంటివి ఇంకా రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో, ఎన్ని చోట్ల ఏమేమి జరిగాయో ఇవన్నీ కూడా బయట పెట్టాలి. ఈరోజు ఆయన లుకౌట్ నోటీస్ ఇచ్చి ఆయన కనిపిస్తే పట్టుకోండి, పారిపోయారు అని చెప్తున్నారు కదా. నిన్నటి నుంచి ఆయన మీద ఇంత వైరల్ జరుగుతున్న రామకృష్ణ రెడ్డి గారి మీద ఆయన ఇంటర్వ్యూ చేసిన సాక్షి ఛానల్ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నేరస్తులు చేర్చాలి. ఎందుకంటే గతంలో మనకు ఐడియా ఉంది, ముద్దు సీను ఒక హత్య చేసిన తర్వాత ఆయన్ని ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని కూడా నేరస్తులు చేసి ఆ ఛానల్ మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఇతను నేరస్తుడే కదా, ఇతన్ని ఇంటర్వ్యూ చేసి ఆయనకి సపోర్ట్గా మాట్లాడిన ఛానల్ కూడా ఆ ప్రతినిధి కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. సమాజంలో సమైక్యతను, రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన పెంపొందించుకోవడానికి సిపిఎం జిల్లా నాయకత్వ స్టడీ క్యాంప్ ఉపయోగపడుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు తెలియజేశారు. బుధవారం ఉదయం తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రం ఏజీ యతిరాజులు మినీ హాల్లో సిపిఎం తిరుపతి జిల్లా నాయకత్వ స్టడీ క్యాంపును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్, మిరియం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. మే 29వ తేదీ వరకు 8 రోజుల పాటు జరిగే ఈ స్టడీ క్యాంపుకు జిల్లా నలుమూలల నుంచి నాయకులు హాజరయ్యారు. నేడు దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఈ స్టడీ క్యాంపులో చర్చించడం జరుగుతుందని వందవాసి నాగరాజు తెలియజేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం జిల్లా స్టడీ క్యాంప్ అధ్యయన తరగతులు అనేటివి ఈ 22వ తేదీ నుంచి 29వ తేదీ దాకా 8 రోజుల పాటు జిల్లా నాయకత్వానికి నిర్వహిస్తున్నాం. ఈరోజు దేశంలో చాలా విపరీతమైన పరిస్థితులు ఏర్పడుతున్న ఈ నేపథ్యంలో ఇంతకాలం 8 రోజుల పాటు పూర్తి అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం, చాలామంది తక్కువ జ్ఞానంతో బీజేపీ వైపు, మతోన్మాదం వైపు, కులతత్వం వైపు, ప్రాంతీయ తత్వం వైపు పూర్తిగా లొంగిపోతున్న ఈ పరిస్థితుల్లో
దీని నుంచి పూర్తి అవగాహనతో మనం సమాజంలో ఒక సమైక్యతని రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల ఈ తరగతులకు సంబంధించి ముఖ్యంగా జిల్లా నాయకత్వాన్ని ఎంపిక చేసి నిర్వహిస్తున్నాం. దీనికి బోధకులుగా ఎంపిక చేసిన పుస్తకాలు చదివించిన దాని మీద చర్చించడానికి బోధకులుగా సిపిఎం పార్టీ అగ్రనేతలు దీనికి హాజరవుతున్నారు. ఈరోజు మిరియం వెంకటేశ్వర్లు గారు సిపిఎం పార్టీ రాష్ట్ర నేత, అదే రకంగానే బిట్ట బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ప్రముఖ శాస్త్రవేత్త, అట్లే విబిఎస్ ఆయన లక్ష్మణరావు గారు, అట్లే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, అట్లా ప్రముఖులందరూ కూడా ఈ యొక్క తరగతులు బోధించడానికి వస్తున్నారు. అందువల్ల ఈరోజు సమాజంలో ఒక సుశిక్షితమైన ఒక అవగాహన కలిగిన సైనికులను తయారు చేయడానికి సిపిఎం పార్టీ ఈ యొక్క స్టడీ క్యాంపు నిర్వహిస్తూ ఉంది. ఈ స్టడీ క్యాంపు దీన్ని వాళ్ళందరూ కూడా అవగాహన చేసుకొని ఈ సమాజంలో రాబోయే కాలంలో వారి యొక్క పూర్తి కాలాన్ని సమాజ మార్పుకు ఉపయోగపెట్టడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి భావిస్తున్నాం. అందువల్ల ఈ స్టడీ క్యాంపుకు చాలా ప్రాధాన్యత ఉందని చెప్పేసి సిపిఎంగా మేము తెలియజేస్తాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం, ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం, ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలను అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్ 7997996185, 7997996186, 7997996187. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కాగా మే 23న ఉదయం 7:45 స్వర్ణరథోత్సవం కన్నుల పండుగగా జరగనుంది. వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. సూర్యకిరణాల వేడి వల్ల జీవులకు వ్యాధిబాధలు కలుగుతాయి. లోకమాత అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధించడం వల్ల శారీరక, మానసిక తాపాలు తొలగుతాయి. వసంతోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారి ఉత్సవాలను ఆలయం నుండి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. 2:30 గంటల నుండి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీటితో అభిషేకం నిర్వహించారు. రాత్రి 7:30 నుండి 8:30 గంటల వరకు అమ్మవారిని ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ గణేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. देवायज्ञमत्सप्तास्यासंबरिधयः त्रिसप्तसमिधः कृताः देवायज्ञन्तन्वानाः अपध्नन् पुरुषं वसुं तैयज्ञं बलि తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలలో 6వ రోజు మంగళవారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి వారు గజ వాహనంపై అభయమిచ్చారు. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. హైందవ సనాతన ధర్మంలో రాజసానికి రణరంగంలో గాని, రాజు దర్బార్లో గాని, ఉత్సవంలో గాని గజానిదే అగ్రస్థానం. సాక్షాత్తు సిరుల తల్లి లక్ష్మీదేవి ఇష్ట వాహనమైన గజవాహనం స్వామివారికి వాహనంగా విశేష సేవలు అందిస్తోంది. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీఆర్ స్వామి, చిన్నజీఆర్ స్వామి, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, ఆలయ డెప్యూటీ ఓ శాంతి, సూపరింటెండెంట్ మోహన్ రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7:30 వరకు పుణ్యహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 22 నుండి 24వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. ఈ వసంతోత్సవాలలో పాల్గొనదలిచిన భక్తులు ఒక్కొక్కరు 150 రూపాయలు చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ ఉత్సవాలలో భాగంగా 3 రోజుల పాటు మధ్యాహ్నం 2:30 నుండి 4:30 వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం చేపడతారు. అలాగే రాత్రి 7:30 నుండి 8:30 వరకు అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మే 23వ తేదీ ఉదయం 7:45 స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ డెప్యూటీఓ గోవిందరాజన్, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ మధు, టెంపుల్ ఇన్స్పెక్టర్, ఆర్జితం ఇన్స్పెక్టర్ గణేష్ ప్రసాద్, ఇన్స్పెక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోనికి ప్రవేశించారు. ఆలయ మహాద్వారం వద్ద ఆలయ అధికారులు, అర్చకులు రేవంత్ రెడ్డికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలోని ధ్వజస్తంభానికి నమస్కరించుకున్న అనంతరం తెలంగాణ సీఎం శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వెలుపల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించానని అన్నారు. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తుల సౌకర్యార్థం కళ్యాణ మండపాలు, సత్రాలు నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీటీడీకి సహకరిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. స్వామివారి భక్తులందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు, స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. 2 రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, 2 రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో, తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి 2 రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత
తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాను. కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు. తప్పకుండా మంచి వాతావరణం ఉంది, వాతావరణం కూడా అనుకూలించింది. గత సంవత్సరం కరువు వచ్చిన తాగునీటి సమస్య ఉన్న సమస్యలను అధిగమించి మంచి ఋతుపవనాలు మంచి కాలం అవుతున్నది. వానలు పడాలి, పంటలు పండాలి, రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే మా ఆలోచన. ప్రకృతి కూడా సహకరిస్తుంది. తప్పకుండా పాలకుల మనసులో ఎలాంటి స్వామివారు ఒక ఆలోచన కలిగించి తప్పకుండా ఆ ప్రాంత రైతులకు సహాయం చేసే విధంగా వానలు పడి పంటలు పండుతాయి. మా ప్రభుత్వ కార్యాచరణ కూడా ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకొని దేశం యొక్క సంపదను పెంచాలనేది మా ఆలోచన. ఆ విధంగా ముందుకు సాగాలని మా ప్రభుత్వం భావిస్తుంది. పోల్డ్ ఈవీఎంలు భద్రపరిచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లు, కౌంటింగ్ సెంటర్లను పరిశీలించి మీడియా సెంటర్, పార్కింగ్ ఏర్పాట్ల కోసం తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మరియు సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మంగళవారం సాయంత్రం సదరు స్ట్రాంగ్ రూమ్ల భద్రత పరిశీలించి కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లపై మీడియా కేంద్రం, పార్కింగ్ ఏర్పాట్ల కొరకు కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడుతూ భద్రతా ఏర్పాట్లు, కౌంటింగ్ కొరకు బ్యారికేడింగ్ పక్కాగా ఉండాలని, మీడియా సెంటర్, పవర్ సప్లై నిరంతరాయంగా ఉండేలా, జనరేటర్ తగు సామర్థ్యం ఉండేలా ఏర్పాటు చేయాలని పలు సూచనలు చేశారు. సీసీటీవీ కెమెరాల కంట్రోల్ రూమ్ నందు ఈవీఎంలను పరిశీలించారు. సందర్శకుల రిజిస్ట్రేషన్లు సంతకాలు చేశారు. వీరి వెంట తిరుపతి రిటర్నింగ్ అధికారి అదితి సింగ్, అదనపు ఎస్పీలు కులశేఖర్, వెంకట్రావు, విమలా కుమారి, శ్రీనివాసరావు, ఎస్ఈఆర్ అండ్ బి మధుసూదన్ రావు, ఆర్డీఓ కిరణ్ కుమార్, నిశాంత్ రెడ్డి, ప్రొబేషనరీ డెప్యూటీ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా సర్వే అధికారి జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. తప్పుడు కేసుల్లో రిమాండ్కు వచ్చిన కార్యకర్తను పరామర్శించేందుకు చిత్తూరు సబ్ జైలుకు రావడం జరిగిందని బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడి చేసి హత్యా ప్రయత్నం చేసి వాహనాలను ధ్వంసం చేసి బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టి రిమాండ్కు పంపించారని, తప్పుడు కేసుల్లో రిమాండ్కు వచ్చిన కార్యకర్తను పరామర్శించేందుకు చిత్తూరు సబ్ జైలుకు రావడం జరిగిందని బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు నుండి అన్ని నియోజకవర్గాలలో ప్రశాంతంగా జరిగింది, కానీ పుంగనూరు నియోజకవర్గంలో మాత్రం పోలీసులు అధికార పార్టీకి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మద్దతుగా పోలీసు వ్యవస్థ పనిచేసిందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను ప్రచారం కూడా చేయనివ్వకుండా అడ్డుకోవడం, పోలీసు బలగాలతో తప్పుడు కేసులు పెట్టడం చాలా బాధాకరమని, తప్పుడు కేసులు పెట్టినా పోలీసులు సమాధానం చెప్పే రోజు వస్తుందని, దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. ప్రచారంలో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ మీద, పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడి చేసి హత్యా ప్రయత్నం చేసి వాహనాలని ధ్వంసం చేసి తగలబెట్టిన కేసులో బాధితులపైనే తిరిగి తప్పుడు కేసులు పెట్టి స్థానిక పోలీసులు రిమాండ్కి తరలించే కార్యక్రమం చేశారు. ఈరోజు మా పార్టీకి సంబంధించిన తప్పుడు కేసుల్లో ఉన్న కార్యకర్తలని, నాయకులని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత రాష్ట్రమంతా ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే పుంగనూరు నియోజకవర్గంలో మాత్రం పోలీసు వ్యవస్థ దానికి పూర్తి విరుద్ధంగా అధికార పార్టీకి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మద్దతుగా ప్రతిపక్షం వాళ్ళు కనీసం ప్రచారం కూడా చేయకూడదు అనే విధంగా చేసి అక్కడ ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టారో అందరికీ తెలిసిన విషయమే. తప్పు చేసిన అధికారులు ప్రతి ఒక్కరూ కూడా సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది. దీని మీద న్యాయ పోరాటం చేస్తున్నాము. తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం విజయవాడ ఏపీ సచివాలయంలోని సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వర్చువల్ విధానంలో
వేస్ట్ జనరేషన్, త్రాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా, శాంతి భద్రతల తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం వీడియో కాన్ఫరెన్స్ నుండి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సంబంధిత జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు. అనంతరం శాంతి భద్రతలపై సీఎస్ సూచిస్తూ కలెక్టర్లు, ఎస్పీ తరచూ శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించాలని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ కౌంటింగ్ సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని, జిల్లాలో తగినంత సీఏపీఎఫ్ బలగాలు వచ్చాయని, లూజ్ బాటిళ్లలో పెట్రోల్ అమ్మడం నిషేధానికి చర్యలు తీసుకుంటున్నామని, గుర్తించిన అన్ని పాయింట్లలో కేంద్ర బలగాలకు విధులు ఎస్పీ కేటాయించారని, 144 సెక్షన్ అమలులో భాగంగా నో డ్రోన్ ఫ్లయింగ్ జోన్ గా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం ఆదేశాలు ఇచ్చామని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్, ఎస్ఈ మోహన్, ఎస్ఈఏపీ, ఏపీఎస్పీ డీసీఎల్ కృష్ణారెడ్డి, ఇరిగేషన్ ఎస్సీ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయ్ కుమార్, డిపిఓ రాజశేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్విమ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అసోసియేషన్ ప్రొఫెసర్ డాక్టర్ గాయత్రి, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్లినిక్ ఎండోక్రైనాలజీ ప్రతిష్టాత్మకమైన ఫెలోషిప్ అకాడమీ ఎక్సలెన్స్ ను అవార్డు అందుకున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గాయత్రి మాట్లాడుతూ తాను మే 11వ తేదీ 2024 యుఎస్ఏ లూసియానాలోని న్యూ ఓర్లియన్స్ నందు జరిగిన అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్లినిక్ ఎండోక్రైనాలజిస్ట్ వార్షిక సదస్సులో పాల్గొని తాను అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్లినిక్ ఎండోక్రైనాలజిస్ట్ ఫెలోషిప్ ను అందుకున్నట్లు తెలియజేశారు. అవార్డు అందుకున్న డాక్టర్ గాయత్రి స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అవార్డు అందుకున్న డాక్టర్ గాయత్రిని ఉద్దేశించి ఈ అవార్డును అందుకున్న 3 భారతీయుల్లో స్విమ్స్ నుండి ఎండోక్రైనాలజీ విభాగపు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గాయత్రి ఉండడం అభినందనీయమని, ఇలాంటి అవార్డులను ఎన్నో అవార్డులు అందుకోవాలని తెలియజేశారు. డైరెక్టర్ ఛాంబర్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోక్రైనాలజీ విభాగాధిపతి డాక్టర్ అలోక్ నచన్ మరియు వైద్య బృందం అభినందించారు. వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలు అమ్మవారి విశ్వరూప దర్శనంతో ఘనంగా ముగిసింది. బుధవారం తెల్లవారుజామున చెంప నరికే కార్యక్రమంతో అమ్మవారు శాంతించారు.
కనుమరాయ కొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ పాలక మండలి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గూడూరు రూరల్ పరిధిలోని బాలాయపల్లి మండలంలో కందుకూరు అలిమిరి గ్రామాల సమీపంలో కనుమరాయ కొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బుధవారం నరసింహ జయంతి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. కాగా టీటీడీ పాలక మండలి పూర్వపు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి సహకారంతో నిర్మించబడిన గూడూరు రూరల్ పరిధిలోని బాలాయపల్లి మండలంలో కందుకూరు అలిమిరి గ్రామాల సమీపంలో ఉన్న కనుమరాయ కొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరసింహ జయంతి సందర్భంగా డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి స్వామి అమ్మవార్లను దర్శించుకుని విశేష పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఆహార పానీయాల కొరత లేకుండా అన్న ప్రసాదాల సౌకర్యాలు కల్పించారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని టీటీడీ పాలక మండలి పూర్వపు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వైభవంగా ప్రారంభమైన శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు, నేత్రపర్వంగా స్నపన తిరుమంజన. తిరుపతి శ్రీ తోతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలకు హాజరైన అశేష భక్తజనం, అమ్మవారి విశ్వరూప దర్శనంతో పరిసమాప్తమైన జాతర మహోత్సవాలు. అంగరంగ వైభవంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు, పలు వాహన సేవల్లో భక్తులను అనుగ్రహిస్తున్న స్వామివారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఘనంగా నరసింహస్వామి వారి జయంతి వేడుకలు, కనుమరాయకొండ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.